యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారండి. ఎవడికి సొంతం ఇదంతా, ఇది ఎవ్వరు నాటినమంట, ఎవడికి వాడే నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట, తరముల నాటికదంతా ఇది తదుపరి మిగలాలంట. అసలు హెచ్యు ఎక్కడ చూసినా సేవ్ హెచ్యు సేవ్ హెచ్యు సేవ్ హెచ్యు. అసలు ఈ హెచ్యు వెనుక ఉన్న స్టోరీ ఏంటి? అసలు సీఎం రేవంత్ రెడ్డి తప్ప, ఇక్కడ స్టూడెంట్స్ తప్ప, ఇక్కడ ఎవరు తప్పు? మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్ దిస్ కంట్రీ, నేను హైదరాబాద్లో చాలా ఇయర్స్ ఉన్నాను, చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను, ఆల్మోస్ట్ నేను ఒక 1 year హైదరాబాద్లోనే ఉన్నాను. ఇప్పుడు ఈ హెచ్యు అనే ప్లేస్ కూడా నేను ఒకసారి విజిట్ చేశాను. అది ఎక్కడ ఉందంటే గచ్చిబౌలి దగ్గర ఉంది. గచ్చిబౌలిలో హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఎనిమల్స్ ఉంటాయి, చాలా జంతువులు, చాలా బర్డ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ పిక్చర్స్ చూసుకోవచ్చు, చాలా ఎనిమల్స్ చాలా ఉంటాయి. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను, అక్కడ పికాక్స్ ఇట్లా ట్రైయింగ్ చేసే సౌండ్ కానీ సంథింగ్ ఇట్లా ఒక బాధతో కూడిన ఒక సౌండ్ నేను వింటున్నాను. బట్ అది నాకు చాలా అన్ఫార్చునేట్లీ చాలా పెయిన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఆ ల్యాండ్ అంత అవసరమా మన గవర్నమెంట్కి? యాజ్ ఏ క్యాపిటలిస్ట్ ఎకనామీ చేయాలన్నది రేవంత్ రెడ్డి స్కీమ్ ఓకే, బట్ ఓన్లీ ఆ ఒక్క ప్లేసే ఉందా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి? చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, మన కోకాపేట ఉంది, అగైన్ నానక్రామ్గూడలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడే గచ్చిబౌలిలోనే హెచ్సియు దగ్గరనే ఎందుకు చేయాలి? అసలు ఎందుకు ఇది? మనం ఇంకొక విషయం కూడా చూసుకున్నట్టయితే, మొన్న ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అప్పుడు మన నాగశ్విన్ కూడా ఇన్స్టాగ్రామ్ ట్వీట్లో ఒక ట్వీట్ పెట్టాడు. అగైన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిలీట్ చేశాడు. ఏంటని కొంతమంది రిపోర్టర్స్ అడిగారు, ఒకసారి మీరు కూడా వీడియో చూడండి. అడిగితే చెప్పాడు, అదే చాలా 400 ఎకర్స్ అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, అసలు ఎందుకు అలా చేయడం అని నాగశ్విన్ కూడా మాట్లాడాడు. అంటే నాగశ్విన్కి అప్పటి నుంచే తెలుసు అక్కడ ఏదో ట్రాజడీ జరుగుతుందని. మనం కొన్ని సిచ్యువేషన్లు చూసుకుంటే, ఇక్కడ స్టూడెంట్స్ని కొడుతున్నారు, స్టూడెంట్స్ని చాలా ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీదే దాడులు చేస్తున్నారు. బట్ ఇది అంతా కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు స్టూడెంట్ని వాళ్ళు అరెస్ట్ కూడా చేశారట. ఆల్మోస్ట్ 52 మెంబర్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారంటున్నారు. బట్ ఎనీహో వాళ్ళని రిలీజ్ చేశారు. బట్ ఇంకొక 2 మీద చాలా కేసులు నడుస్తున్నాయని కూడా ఇక్కడ మనం తెలుసుకున్నట్టు ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ ఆ ప్లేస్లోనే తీసుకోవడం అనేది స్టూడెంట్స్కి అగ్నెస్ట్గా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి. మీరు సపోజ్ ఈ వీడియో చూస్తే పక్కా ఈ డెవలప్మెంట్ ఆపాలని కోరుకుంటున్నానండి. మీరు దీని వెనుక ఎన్ని మన క్యాపిటలిస్ట్ ఎకనామీ పవర్ ఉంది, మన స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని కరెక్ట్గా చెప్పారు. బట్ ఇది నాకు ఎందుకో కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇది ఎక్కడ హెచ్సియుని స్టాప్ చేయాలని నేను స్టూడెంట్స్ తరపున నేను చాలా కోరుకుంటున్నానండి. లాస్ట్లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ హెచ్సియు గురించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి. అదేంటంటే, నీకు డెవలప్మెంట్ కావాలా లేదా చెట్లు పుట్టలు ఎనిమల్స్ కావాలా అంటే నేను మాత్రం ఈ చెట్లు పుట్టలు ఇవే కావాలంట అండి. ఎందుకంటే మనకంటే ముందు నుంచే ఉన్నాయండి ఇవి. మనం మధ్యలో ఎప్పుడో వచ్చాము, ఏ సెంచరీలో వచ్చి మనం బతుకుతున్నాం. కానీ ఈ కింగ్డమ్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. అవున్న ప్లేస్లో మనం రోలింగ్ చేసేది అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడ 400 ఎకర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. బట్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అగైన్ నేను ఇంకొక విషయం కూడా మర్చిపోయాను అనుకుంటా, అదే అండి హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయంటున్నారు. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ కేసెస్ అన్నీ కొట్టేయండి. మీరు మొన్న కూడా చూసారు బ్యాంకాక్లో భూకంపం వచ్చిందని, అవన్నీ ఎందుకు వస్తున్నాయండి? ఇలా మన నేచర్ని ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తున్నాయి. ఇంకా మీరు ఆలోచించకుండా డెవలప్మెంట్ క్యాపిటలిస్ట్ కంట్రీ ఏంటండి ఇది? ఇట్స్ నాట్ ఫేర్ థింగ్ అండి. నేను లాస్ట్లో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. సేవ్ హెచ్సియు అండ్ సేవ్ లైఫ్, సేవ్ డెవలప్మెంట్. గో గ్రీన్ అండ్ సేవ్ గ్రీన్. థ్యాంక్ యూ.